నమస్తే, వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. నేను మీ కృష్ణబాల. ఇటీవల విదేశీ పర్యటనల్లో టీమిండియా వైట్ బాల్ క్రికెట్లో ఊహించని పరాజయాలను చవిచూసింది. మొదట ఐర్లాండ్ చేతిలో టీ20 సిరీస్ను 0-2తో కోల్పోగా ఆ తర్వాత ఇంగ్లాండ్తో జరిగిన 5 మ్యాచ్ల టీ20 సిరీస్ను 0-4తో, అనంతరం జరిగిన వన్డే సిరీస్ను 2-1తో చేజార్చుకుంది. ఈ వరుస ఓటములు భారత జట్టులోని లోపాలను ఎత్తి చూపడమే కాకుండా మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు నెమ్మదిగా ఆడే విధానంపై పెద్ద ఎత్తున విమర్శలకు దారితీశాయి. ఈ వైఫల్యాల క్రమంలో మిడిల్ ఆర్డర్ బ్యాటర్ హైదరాబాద్ కుర్రాడు తిలక్ వర్మ తన స్ట్రైక్ రేట్ విషయంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఐర్లాండ్ పర్యటనలో 2 మ్యాచ్ల్లో 37 యావరేజ్తో 74 రన్స్ చేసి జట్టు తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా నిలిచినా వేగంగా ఆడలేకపోయాడన్న విమర్శలు వచ్చాయి. ఇక ఇంగ్లాండ్పై 5 టీ20 మ్యాచ్ల్లో 26 యావరేజ్తో 104 పరుగులు సాధించినప్పటికీ మ్యాచ్ పరిస్థితులకు తగ్గట్లు ఒక స్పెషలిస్ట్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ నుంచి ఆశించిన స్థాయిలో అతని బ్యాటింగ్ సాగలేదు. జూలై 23 నుంచి జింబాబ్వేతో ప్రారంభం కానున్న 3 మ్యాచ్ల టీ20 సిరీస్కు ముందు నిర్వహించిన ప్రెస్ మీట్లో తిలక్ వర్మ స్పందించాడు. తన స్ట్రైక్ రేట్పై వస్తున్న విమర్శలను తోసిపుచ్చాడు. ఈ ఫార్మాట్లో వేర్వేరు స్థానాల్లో వేర్వేరు పరిస్థితులకు తగ్గట్లు బ్యాటింగ్ చేయడం అంత సులభం కాదన్నాడు. నేను ఎప్పుడైనా జట్టు ప్రయోజనాల కోసమే ఆడతానని, క్రీజులో నిలబడి వికెట్ కాపాడుకోవాల్సి వస్తే అలాగే ఆడతాను, లేదా భారీ షాట్లు బాదాల్సి వస్తే దానికి తగినట్లే బ్యాటింగ్ చేస్తానని చెప్పాడు. ఇక ఐర్లాండ్, ఇంగ్లాండ్ సిరీస్ల విషయానికొస్తే పవర్ ప్లేలోనే 4 వికెట్లు, తొలి 6 ఓవర్లోనే 5 వికెట్లు పడిపోయిన సందర్భాలున్నాయని గుర్తు చేశాడు. అలాంటప్పుడు చివరి వరకు నిలబడి జట్టును ఆదుకోవడమే ప్రధాన వ్యూహంగా మారుతుందని తిలక్ క్లారిటీ ఇచ్చాడు. గత సిరీస్లలో ఎదురైన ఓటములపై మాట్లాడిన తిలక్ వర్మ ఆ చేదు అనుభవాల నుంచి చాలా నేర్చుకున్నామని తెలిపాడు. జరిగిన దాన్ని వదిలేసి రాబోయే సిరీస్ పైనే మేము దృష్టి పెట్టామన్నాడు. మా ప్రాథమిక వ్యూహాలను సరిగ్గా అమలు చేసి మళ్ళీ గెలుపుబాట పట్టడమే మా లక్ష్యమన్నాడు. ఆటగాళ్ళందరూ ఈ మధ్య దేశవాళీ క్రికెట్, ఇండియా ఏ సిరీస్లు ఆడి మంచి ప్రాక్టీస్లో ఉన్నారని, కాబట్టి జింబాబ్వే సిరీస్కు తామంతా పూర్తిగా సిద్ధంగా ఉన్నామన్నాడు. ఇక్కడ మైదానం, వేదిక పెద్దది కావచ్చు, కానీ మా ఆట తీరు మాత్రం ఒకటే అని తిలక్ ధీమా వ్యక్తం చేశాడు.